ఒకసారి సూర్యుడు ఆకాశంలో తన మసకబారిన కాంతులను విస్తరించి ఆకాశం రంగులు మారుతున్నప్పుడు ఒక అందమైన గ్రామంలో ఒక మహిళ అంజలి తన భర్త పార్వతీష్తో సుఖసంతోషాలతో జీవించేది. పార్వతీష్ ఒక పెద్ద వ్యాపారి, డబ్బు, పేరు, ప్రతిష్ఠ అన్నీ అతనికి ఉన్నాయి. అంజలికి అతని ప్రేమతో పాటు అన్ని సౌకర్యాలు కూడా అందించబడ్డాయి. కాని కష్టకాలంలో పార్వతీష్ తన వ్యాపారంలో తలాలు తుంజుకుంటూ నష్టాలు చవిచూశాడు. ఆ రోజు ఆకాశచీలికలు కొల్పోక అంజలి భర్త నష్టంతో కుంగపోయాడు. అతనికి డబ్బు లేకపోవడంతో అంజలి ఆమె మనసులో ఒక అంధకారాన్ని అనుభవించటం మొదలుపెట్టింది. ఆమె ఆలోచనలు మరింత కృత్రిమమైన పంథాలోకి మళ్లపోయాయి. ఆమె దిక్కుతప్పి ఒక కొత్త వ్యక్తితో అక్రమంగా జీవించటం మొదలుపెట్టింది. ఈ ద్రవ్యహీనత ఆమెను దారిలో తప్పించి అతనిపై మోసం చేయడమనేది ఆమె హృదయానికి బాగా భయంకరమైన ఒక నిర్ణయమయింది. ఈ విషయం పార్వతీష్కి తెలిసినాతను తన ధైర్యం పోకుండా డబ్బు పోయింది, కాని ధైర్యం ఇంకా నాలో ఉంది అని తన మనసులో ఉంచుకుని చిన్న చిన్న పనులను చేసేందుకు మునిగిపోయాడు. రాత్రులు కంపనాలతో పనిచేస్తూ నూతన వ్యాపారం ప్రారంభించాడు. క్రమంగా తన కష్టంలో మసకబారిన బుద్ధి అతనికి మరలా సఫలత తీసుకువచ్చింది. ఏళ్ల తర్వాత అతను ఇంతకు ముందు కన్నా ఎక్కువ ధనవంతుడయ్యాడు. 2 దశాబ్దాల కారణంగా అంజలి మారపోయింది. ఆమె పార్వతీష్ కంటే ఎక్కువ డబ్బు సంపాదించిన వ్యక్తిని చూసి తన పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేయకుడాని మందుని దెష్టము చేశాడు. డబ్బు తిరిగి సంపాదించగలని, కాని నువ్వు నాశనం చేసిన నమ్మకం తిరిగి రావదు అని ఆమెకు చెప్పాడు. ఆమెను వదిలి గౌరవంగా తన జీవితం ముందుకు సాగించాడు. ఈ అనుభవం అతనికి కష్టాల నుండి గెలుపు సాధించడమే కాకుండా నిజమైన ప్రేమ మరియు నమ్మకం యొక్క విలువ కూడా నేర్పించింది. ఒకసారి సూర్యుడు ఆకాశంలో తన మసకబారిన కాంతులను విస్తరించి ఆకాశం రంగులు మారుతున్నప్పుడు ఒక అందమైన గ్రామంలో ఒక మహిళ అంజలి తన భర్త పార్వతీష్తో సుఖసంతోషాలతో జీవించేది. పార్వతీష్ ఒక పెద్ద వ్యాపారి, డబ్బు, పేరు, ప్రతిష్ఠ అన్నీ అతనికి ఉన్నాయి. అంజలికి అతని ప్రేమతో పాటు అన్ని సౌకర్యాలు కూడా అందించబడ్డాయి. కాని కష్టకాలంలో పార్వతీష్ తన వ్యాపారంలో తలాలు తుంజుకుంటూ నష్టాలు చవిచూశాడు. ఆ రోజు ఆకాశచీలికలు కొల్పోక అంజలి భర్త నష్టంతో కుంగపోయాడు. అతనికి డబ్బు లేకపోవడంతో అంజలి ఆమె మనసులో ఒక అంధకారాన్ని అనుభవించటం మొదలుపెట్టింది. ఆమె ఆలోచనలు మరింత కృత్రిమమైన పంథాలోకి మళ్లపోయాయి. ఆమె దిక్కుతప్పి ఒక కొత్త వ్యక్తితో అక్రమంగా జీవించటం మొదలుపెట్టింది. ఈ ద్రవ్యహీనత ఆమెను దారిలో తప్పించి అతనిపై మోసం చేయడమనేది ఆమె హృదయానికి బాగా భయంకరమైన ఒక నిర్ణయమయింది. ఈ విషయం పార్వతీష్కి తెలిసినాతను తన ధైర్యం పోకుండా డబ్బు పోయింది, కాని ధైర్యం ఇంకా నాలో ఉంది అని తన మనసులో ఉంచుకుని చిన్న చిన్న పనులను చేసేందుకు మునిగిపోయాడు. రాత్రులు కంపనాలతో పనిచేస్తూ నూతన వ్యాపారం ప్రారంభించాడు. క్రమంగా తన కష్టంలో మసకబారిన బుద్ధి అతనికి మరలా సఫలత తీసుకువచ్చింది. ఏళ్ల తర్వాత అతను ఇంతకు ముందు కన్నా ఎక్కువ ధనవంతుడయ్యాడు. 2 దశాబ్దాల కారణంగా అంజలి మారపోయింది. ఆమె పార్వతీష్ కంటే ఎక్కువ డబ్బు సంపాదించిన వ్యక్తిని చూసి తన పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేయకుడాని మందుని దెష్టము చేశాడు. డబ్బు తిరిగి సంపాదించగలని, కాని నువ్వు నాశనం చేసిన నమ్మకం తిరిగి రావదు అని ఆమెకు చెప్పాడు. ఆమెను వదిలి గౌరవంగా తన జీవితం ముందుకు సాగించాడు. ఈ అనుభవం అతనికి కష్టాల నుండి గెలుపు సాధించడమే కాకుండా నిజమైన ప్రేమ మరియు నమ్మకం యొక్క విలువ కూడా నేర్పించింది. ఒకసారి సూర్యుడు ఆకాశంలో తన మసకబారిన కాంతులను విస్తరించి ఆకాశం రంగులు మారుతున్నప్పుడు ఒక అందమైన గ్రామంలో ఒక మహిళ అంజలి తన భర్త పార్వతీష్తో సుఖసంతోషాలతో జీవించేది. పార్వతీష్ ఒక పెద్ద వ్యాపారి, డబ్బు, పేరు, ప్రతిష్ఠ అన్నీ అతనికి ఉన్నాయి. అంజలికి అతని ప్రేమతో పాటు అన్ని సౌకర్యాలు కూడా అందించబడ్డాయి. కాని కష్టకాలంలో పార్వతీష్ తన వ్యాపారంలో తలాలు తుంజుకుంటూ నష్టాలు చవిచూశాడు. ఆ రోజు ఆకాశచీలికలు కొల్పోక అంజలి భర్త నష్టంతో కుంగపోయాడు. అతనికి డబ్బు లేకపోవడంతో అంజలి ఆమె మనసులో ఒక అంధకారాన్ని అనుభవించటం మొదలుపెట్టింది. ఆమె ఆలోచనలు మరింత కృత్రిమమైన పంథాలోకి మళ్లపోయాయి. ఆమె దిక్కుతప్పి ఒక కొత్త వ్యక్తితో అక్రమంగా జీవించటం మొదలుపెట్టింది. ఈ ద్రవ్యహీనత ఆమెను దారిలో తప్పించి అతనిపై మోసం చేయడమనేది ఆమె హృదయానికి బాగా భయంకరమైన ఒక నిర్ణయమయింది. ఈ విషయం పార్వతీష్కి తెలిసినాతను తన ధైర్యం పోకుండా డబ్బు పోయింది, కాని ధైర్యం ఇంకా నాలో ఉంది అని తన మనసులో ఉంచుకుని చిన్న చిన్న పనులను చేసేందుకు మునిగిపోయాడు. రాత్రులు కంపనాలతో పనిచేస్తూ నూతన వ్యాపారం ప్రారంభించాడు. క్రమంగా తన కష్టంలో మసకబారిన బుద్ధి అతనికి మరలా సఫలత తీసుకువచ్చింది. ఏళ్ల తర్వాత
అతను ఇంతకు ముందు కన్నా ఎక్కువ ధనవంతుడయ్యాడు. 2 దశాబ్దాల కారణంగా అంజలి మారపోయింది. ఆమె పార్వతీష్ కంటే ఎక్కువ డబ్బు సంపాదించిన వ్యక్తిని చూసి తన పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేయకుడాని మందుని దెష్టము చేశాడు. డబ్బు తిరిగి సంపాదించగలని, కాని నువ్వు నాశనం చేసిన నమ్మకం తిరిగి రావదు అని ఆమెకు చెప్పాడు. ఆమెను వదిలి గౌరవంగా తన జీవితం ముందుకు సాగించాడు. ఈ అనుభవం అతనికి కష్టాల నుండి గెలుపు సాధించడమే కాకుండా నిజమైన ప్రేమ మరియు నమ్మకం యొక్క విలువ కూడా నేర్పించింది. ఒక్కసారి సూర్యుడు ఆకాశంలో తన మసకబారిన కాంతులను విస్తరించి ఆకాశం రంగులు మారుతున్నప్పుడు ఒక అందమైన గ్రామంలో ఒక మహిళ అంజలి తన భర్త పార్వతీష్తో సుఖసంతోషాలతో జీవించేది. పార్వతీష్ ఒక పెద్ద వ్యాపారి. డబ్బు, పేరు, ప్రతిష్ఠ అన్నీ అతనికి ఉన్నాయి. అంజలికి అతని ప్రేమతో పాటు అన్ని సౌకర్యాలు కూడా అందించబడ్డాయి. కాని కష్టకాలంలో పార్వతీష్ తన వ్యాపారంలో తలాలు తుంజుకుంటూ నష్టాలు చవిచూశాడు. ఆ రోజు ఆకాశచీలికలు కొల్పోక అంజలి భర్త నష్టంతో కుంగపోయాడు. అతనికి డబ్బు లేకపోవడంతో అంజలి ఆమె మనసులో ఒక అంధకారాన్ని అనుభవించటం మొదలుపెట్టింది. ఆమె ఆలోచనలు మరింత కృత్రిమమైన పంథాలోకి మళ్లపోయాయి. ఆమె దిక్కుతప్పి ఒక కొత్త వ్యక్తితో అక్రమంగా జీవించటం మొదలుపెట్టింది. ఈ ద్రవ్యహీనత ఆమెను దారిలో తప్పించి అతనిపై మోసం చేయడమనేది ఆమె హృదయానికి బాగా భయంకరమైన ఒక నిర్ణయమయింది. ఈ విషయం పార్వతీష్కి తెలిసినా అతను తన ధైర్యం పోకుండా డబ్బు పోయింది, కాని ధైర్యం ఇంకా నాలో ఉంది అని తన మనసులో ఉంచుకుని చిన్న చిన్న పనులను చేసేందుకు మునిగిపోయాడు. రాత్రులు కంపనాలతో పనిచేస్తూ నూతన వ్యాపారం ప్రారంభించాడు. క్రమంగా తన కష్టంలో మసకబారిన బుద్ధి అతనికి మరలా సఫలత తీసుకువచ్చింది. ఏళ్ల తర్వాత అతను ఇంతకు ముందు కన్నా ఎక్కువ ధనవంతుడయ్యాడు. 2 దశాబ్దాల కారణంగా అంజలి మారపోయింది. ఆమె పార్వతీష్ కంటే ఎక్కువ డబ్బు సంపాదించిన వ్యక్తిని చూసి తన పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేయకుడాని మందుని దెష్టము చేశాడు. డబ్బు తిరిగి సంపాదించగలని, కాని నువ్వు నాశనం చేసిన నమ్మకం తిరిగి రావదు అని ఆమెకు చెప్పాడు. ఆమెను వదిలి గౌరవంగా తన జీవితం ముందుకు సాగించాడు. ఈ అనుభవం అతనికి కష్టాల నుండి గెలుపు సాధించడమే కాకుండా నిజమైన ప్రేమ మరియు నమ్మకం యొక్క విలువ కూడా నేర్పించింది.